మా డాడీ నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి మా ఊళ్ళో అందరూ మీ డాడీ మస్తు పని చేస్తారా, మంచి పనివంతుడు అని చెప్పేటోళ్ళు. అప్పుడు నేను అనుకున్నా మా డాడీ సూపర్ హీరో, మస్తు బలవంతుడు, మస్తు బలమున్నోడు అని. కానీ మా డాడీ మా కోసం పని చేస్తాడని నేను అనుకోలే. మా అక్కకు జాబ్ వచ్చేదాకా చదివిపించాడు, చాలా డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టిండు. ఇంకో అక్కను కూడా ఫుల్ చదివిపించాడు, ఇద్దరికీ పెళ్లి చేసిండు. అందరూ ఫుల్ హ్యాపీ. నా కోసం అయితే తన జీవితాన్ని అడ్డుపెట్టిండు. నా జీవితంలో డాడీకి ఒక దెబ్బ కాకూడదు అనేది నేను ఇప్పుడు చూడలే. ఇన్ని రోజులకు డాడీకి వయసు మీద పడడం వల్ల ఎందుకో ఒక దెబ్బ తాకింది, ఏలు కట్ అయింది, పని దగ్గర ఫుల్ బ్లడ్ పోయింది. డాడీకి జ్వరం వచ్చి పండుకుంటూ కూడా నేను ఎప్పుడు చూడలే. జ్వరం రాలేదో పిల్లలకు తెలియకుంటున్నాడు. డాడీ అన్నటువంటి విలువ కష్టాలలో ఉన్న కొడుక్కే తెలుస్తుంది, ఇంకా డాడీ లేనోనికే తెలుస్తుంది. మా డాడీ అయితే నా కోసం చాలా కష్టపడ్డాడు, కానీ నేను చేసింది ఏం లేదు తన కోసం. ఇప్పటికీ కొంతమంది పిల్లలు ఉంటారు, మా డాడీకి నాకు మాటలు లేవు, మా డాడీ అంటే నాకు నచ్చది, మా డాడీ ఇంట్లోకి పోతే నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పుకుంటూ తిరుగుతారు. జీవితంలో కష్టం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు మాత్రమే డాడీ విలువ తెలుస్తుంది, ఎప్పుడు తెలియదు. డాడీ అంటే మనల్ని కాపాడేటోడు, అంతే. నాకు అర్థమైంది, నేను చూసింది.